నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేఏ పాల్ మీడియా సమావేశం. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలను ఆపడంలో ప్రభుత్వం విఫలం. ఎంపీ రంగు రామకృష్ణరాజు వెల్లడి. భారత్లో 3 దశాబ్దాల రాజకీయ అస్థిరతకు ఒక్క ఓటు ద్వారా భారతీయ ప్రజలు ముగింపు పలికారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఐరోపా పర్యటనలో భాగంగా జర్మనీ రాజధాని బెర్లిన్లో ప్రవాస భారతీయులతో ప్రధాని సమావేశమయ్యారు. तब भी कभी कभी मिलने का मौका मिला है और मैं देख रहा हूं कि हमारी जो नई पीढ़ी है, जो यंग जनरेशन है, ये बहुत बड़ी तादाद में नजर आ रहे हैं और इसके कारण युवा जोश भी है. लेकिन आपने अपने व्यस्त पल समयों में से ये समय निकाला, यहां आए. मैं हृदय से आप सबका बहुत आभारी हूं. अभी हमारे राजदूत बता रहे थे कि यहां संख्या की दृष्टि से तो जर्मनी में भारतीयों की संख्या कम है, लेकिन आपके स्नेह में कोई कमी नहीं है. आपके जोश में कोई कमी नहीं है और ये दृश्य आज जब हिंदुस्तान के लोग देखते हैं तो उनका भी मन गर्व से भर जाता है. दोस्तों, साथियों, आज मैं आपसे न मैं मेरी बात करने आया हूं, न मोदी सरकार की बात करने आया हूं, लेकिन आज मन करता है कि जी भर के आप लोगों को करोड़ों करोड़ों हिंदुस्तानियों के सामर्थ्य की बात करूं, उनका गौरवगान करूं, उनके गीत गाऊं. కేఏ పాల్ మీడియా సమావేశం నిర్వహించారు. పలు అంశాలు ఆయన మాట్లాడుతూ అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. No comment. What is between PK and me is a private, personal, friendly discussion. Question. అది నేను ఇప్పుడు డైవర్ట్ సబ్జెక్ట్ చేయొద్దు, కామెంట్ అది హైలైట్ అవుతుంది. ఇప్పుడు సిరిసిల్లలో జరిగిన దాడి నెంబర్ 1. 2, అక్కడ ఉన్న ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారిని డీజీపీ మహేందర్ రెడ్డి గారు సస్పెండ్ చేస్తారా? నేను హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి ద్వారా చర్యలు తీసుకోవాలా? 2, లేదా కోర్టుల ద్వారా చర్యలు తీసుకోవాలా? అంతే ఇక్కడ ఇష్యూ. నన్ను ఈరోజు వెళ్లకుండా మీరు పోలీసులందరూ ఇక్కడ ఉండడం, చుట్టూ ఉండడం, డీజీపీ గారిని కలవకుండా హౌస్ అరెస్ట్ అనే పేరుతో నన్ను ఇక్కడ ఉంచారు. తప్పులేదు, అది చట్ట ప్రకారం అయితే వాళ్ళు చేసుకొనియండి. నేను వారి మీద వెళ్ళి దాడులు చేసి జంప్ చేసి వెళ్ళాలంటే నేను రాత్రే ఎక్కడో అలా దాగుండేవాడిని. అయితే బాబా రామ్దేవ్ లాగా బురకా వేసుకుని వెళ్ళిపోయాడు. కాంగ్రెస్ ఆయన పట్టుకున్నాం. మాకు ఐడియాలు లేవా? 150 దేశాలు తిరిగి వందల అవినీతులతో యుద్ధం చేసి నేను శాంతి కొరకు, సత్యం కొరకు, మంచి కొరకు నాకు ఐడియాలు లేవా? ఎందుకు పరిగెడతాను? నేను దొంగలా జంప్ చేయను కదా. నేను అక్కడ సిరిసిల్లలో చేయించిందే ఎస్పీ గారికి అయితే అక్కడ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ఆయన అధికారి ఎవరు? డీజీపీ గారు పర్సనల్ గా. ఇప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడే. లేదండి, నిన్న చెప్పారు, ఇప్పుడు చెప్పారు మీరు వెళ్తే రేపు కలుస్తారని అన్నారు. చూద్దాం, ఇప్పుడే కలొచ్చేమో. ఆయన ఆహ్వానించాను ఇంటికి.
నా ఇంటికి ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు ఇద్దరు వచ్చారు ఈ సంవత్సరం హ్యూస్టన్లో. అనేక సార్లు వచ్చారు. రావడానికి తప్పే ఉంది. వారు రాకపోతే నేను వెళ్తాను. ఇప్పుడు కేసీఆర్ గారు పిలిస్తే నేనే వెళ్తాను, మీడియాకి చెప్పి వెళ్తాను. తప్పే ఉంది. ఆయన ఒక ముఖ్యమంత్రి, ప్రోటోకాల్ గా నన్ను ఆయన వచ్చి కలవచ్చు, నేను ఆయన్ని కలవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ముందే చెప్తున్నాను, ప్రజాశాంతి పార్టీ మాత్రం 119 సీట్లలో కంటెస్ట్ చేస్తాం. మంచి ఆదరణ ఉంది. అవినీతి లేని రాజ్యం, అందరికి అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. 0013106345084 గ్రూప్ ఫార్మ్ చేయండి, కాల్ చేయకండి, వాట్సాప్. మే 28ని ఈ తెలంగాణ దౌర్జానికి, అవినీతికి విరుద్ధంగా మనం ఇక్కడ మీటింగ్ పెడుతున్నాం. సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు. మే 28 శనివారం బహిరంగ సభ హైదరాబాద్, సికింద్రాబాద్ లో పరేడ్ గ్రౌండ్స్ ఏరియాలో. అందరూ సిద్ధపడండి. నా అనుచరులు, స్నేహితులు, ప్రియులు, మిత్రులు, అన్ని పార్టీ నాయకులు అందరూ, ఫాలోవర్స్ అందరూ ఎక్కడుంటే ఆ రోజు రండి. మే 28 మిస్ అవ్వకండి. మే 28 శనివారం సాయంత్రం 5-6 గంటల నుంచి 9-10 గంటల వరకు. మాకు ఆల్రెడీ గ్రౌండ్ పర్మిషన్ ఉంది. పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకి వెళ్తాం, తెచ్చుకుంటాం. రాష్ట్రాన్ని మొత్తం గుడి చేశాడు కేసీఆర్ అంటారు. పెద్ద ఎత్తున నెట్వర్క్ ఉంది కదా, వివిధ దేశాలు ఎక్కడెక్కడ దాచిపెట్టినా అనుకుంటున్నారు కేసీఆర్. చూడండి, అధికారంలో వచ్చిన తర్వాత అన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఒక సంవత్సరం ఆగుదాం. ఈ లోపుని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్లు చేస్తున్నారు. వాళ్ళు టచ్ లో ఉన్నారు. వాళ్ళు చట్ట ప్రకారం చేయనియండి. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ కేవలం ఎక్కడ పోటీ చేస్తుంది? అది ఇప్పుడే అడిగితే ఎలాగండి. నేను కేటీఆర్ నియోజకవర్గంలో పోటీ చేసినా నేను గెలుస్తాను అని ఇప్పుడే ఒకరు డిబేట్ పెట్టారు ఒక ఛానల్లో. ఎక్కడ చేసినా గెలుస్తా. గత సంవత్సరం నేను ఆంధ్రాలో పోటీ చేశానని అబద్ధాలు. నేను నామినేషన్ వేశాను, వారం రోజులు ఉన్నాను, అవినీతి చూశాను, సింబల్ మాకు ఇవ్వలేదు. మా మదర్ హాస్పిటల్లో 22 రోజులు ఉన్నాను. వారం రోజుల్లో ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా అవుతారా ఓ నియోజకవర్గంలో? ఎన్టీ రామారావు గారికే 9 నెలలు పట్టింది, చిరంజీవి గారికే 9 నెలలు పట్టింది. మరి నాకు కూడా కనీసం 3 నెలలు 6 నెలలు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టమనండి, ఇప్పుడు పెట్టమనండి. 3 నెలల్లో మీరు చూస్తారు. అందరూ అడుగుతున్నారు, సికింద్రాబాద్ నుంచే చేయండి పాల్ గారని, కరీంనగర్ నుంచి చేయాలని ఒకరు, కేటీఆర్ గారి నియోజకవర్గంలో చేయమని ఒకరు. ఎన్ని వేలు ఫోన్ కాల్స్. నిజంగా కేవలం పైన దేవుడికి, కిందన మీడియా ఓనర్స్ కి, మీడియా మిత్రులకే నేను ఒకవేళ రుణపడి ఉంటే దేవుడికి, మీడియాకే రుణపడి ఉంటాను. ఎందుకు? ₹1 ఇవ్వకుండా మీరు వస్తున్నారు. మీ మీడియా ఓనర్స్ ₹1 ఇవ్వకుండా ఇది ప్రచారం చేస్తున్నారు. న్యాయం కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు మీరు చేస్తున్నారు. కనుక నా హృదయంలో మీరు ఉంటారు. మీకు కూడా అనేక మంచి న్యాయాలు జరుగుతాయి. 100% ప్రజాశాంతి పార్టీ గెలుస్తుందని ఇప్పుడు మీరు సర్వే చేసుకోండి. గెలుస్తున్నామో లేదో అప్పుడు దాకా. తాడిపత్రిలో శ్రీ చింతల వెంకటరమణ స్వామి వారికి తీర్థం సమర్పించేందుకు 250 గ్రాముల వెండి గిన్నెను, ఉద్దరినిను ఆలయ చైర్మన్ బాణ నాగేశ్వర రెడ్డికి పట్టణానికి చెందిన మిరియాల సుబ్రహ్మణ్యం భార్య లక్ష్మి ప్రసన్న అందజేశారు. నిరంతరం ఉండాలని చెప్పేసి ఈరోజు ఆ యొక్క విశేషం అన్నమాట. వక్షస్థలంలో చేరిన రోజు ఈరోజు మహాలక్ష్మీదేవి. ఈ సందర్భంగా ఈ మిరియాల సుబ్రహ్మణ్యం గారు తన ధర్మపత్ని లక్ష్మీ ప్రసన్న గారు స్వామివారికి, అమ్మవారికి వెండి తీర్థం గిన్నె ఈరోజు సమర్పించినారు. చాలా విశేషము. వారి కుటుంబ అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని శ్రీ చింతల వెంకటరమణ స్వామిని నమ్మకం ఉంది. రోజు వస్తుంది. ఏమంటే స్వామివారికి మొక్కుబడి ఉండేందువల్ల ఈరోజు ఇవ్వబడింది. ఆశీస్సులతో, ప్రజలందరి దీవులతో ఈ ప్రభుత్వం ఏర్పడిన మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, మన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అయినప్పటి నుంచి నూతనంగా కమిటీ
ఏర్పడినప్పటి నుంచి ఈ 3 సంవత్సరాలు ఈ ప్రాచీన దేవాలయము, ఈ చింతల వెంకటరమణ స్వామి, బుగ్గరామకృష్ణ దేవాలయాలకు భక్తులు చాలామంది ఉన్నారు. ఈ 3 సంవత్సరాల నుండి అజ్ఞాత భక్తుడు ఒక 6.5 లక్షలు పెట్టి గరుడ వాహనం సమర్పించాడు. దేవునికి వెంకటేశ్వర స్వామికి గజ్జల పట్టి, ఇంకా ఎన్నో ఈ అయితేనేమి, కోనేరు ఉన్న ఆనంద పుష్కరిణి అయితేనేమి, తర్వాత పహరి గోడ, ఇంకా ముందు ఇంకా మరిన్ని ఆలయ అభివృద్ధికి అందరూ భాగస్వాములయ్యి ఈ ప్రాచీన దేవాలయం 650 సంవత్సరాల గల ప్రాచీన దేవాలయానికి మనం చేసుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. మాజీ మంత్రి కెఎస్ జవహర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విద్యార్థుల భవిష్యత్తు అనేది పూర్తిగా మాయగా ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తుని చిదిమేసినటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 10వ తరగతి పరీక్షలు అనేది జగన్మోహన్ రెడ్డికి 3 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఒకే ఒక పరీక్షల నిర్వహణ బాధ్యత అనేది 3 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా పరీక్షల నిర్వహణ బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి సందర్భంలో కేవలం నామకే వాస్తీగా ఎక్కడ కూడా నిఘా కానీ, అదేవిధంగా పర్యవేక్షణ కానీ, బాధ్యత కానీ ఏమీ లేకుండా బాధ్యతారహితంగా మంత్రి వ్యవహరించడం, అదేవిధంగా బాధ్యతారహితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం అనేది 10వ తరగతి విద్యార్థుల పాలిట శాపంగా మారినటువంటి పరిస్థితి. అంటే ఎంతో కష్టపడి విద్యాబుద్ధులు నేర్చుకొని పరీక్షల సమయంలో దాన్ని ప్రజెంట్ చేయడానికి వాళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని ఏ విధంగా ఉందనే పరీక్షించుకునే సమయంలో మాస్ కాపీయింగ్ పేరుతో, అదేవిధంగా ఈరోజు చూస్తే మాస్ కాపీయింగే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఒక వాట్సాప్ గ్రూపులు, జాతి రత్నాలంట, అదేవిధంగా వైసీపీ యువజనం అంటే ఒక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి జరుగుతున్నటువంటి పరీక్షలకు సంబంధించి ఒక పేపర్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తా పూర్తిగా ఎవరైతే బాగా కష్టపడి చదివినటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తును కూడా ఈరోజు కాలరాచే విధంగా ఈరోజు ప్రయత్నం జరుగుతూ ఉంది. వైసీపీ వాట్సాప్ గ్రూపులకు క్రియేట్ చేసి జాతి రత్నాల పేరుతోనూ, అదేవిధంగా వైసీపీ యువజనం పేరుతోనూ ఈరోజు అందరికీ చేరవేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పరీక్షలు అనేవి కేవలం నీటి మూటల్లాగా తయారైనటువంటి పరిస్థితి. పరీక్షా కేంద్రాలు కాదేవి మాస్ కాపీయింగ్ కేంద్రాలుగా తయారైనటువంటి పరిస్థితి. ఎక్కడికెక్కడ గైడ్లు చంపడం, 42 మంది ఉపాధ్యాయులు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే పరీక్షల పట్ల ఉపాధ్యాయులకు కానీ, పరీక్షలు నిర్వహిస్తున్న వారికి చిత్తశుద్ధి కానీ లేకపోవడం కానీ, ఎందుకంటే ఈ ప్రభుత్వం పూర్తిగా దొంగలమయంగా, ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యతారహితంగా ఉన్నటువంటి సందర్భంలో కింద ఉన్నటువంటి ఉద్యోగులు కూడా అదే బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గతంలో ఒక పరీక్ష నిర్వహించాలంటే దానికి ఏబిసిడి అనే 4 పేపర్లు రిలీజ్ చేయటం, పరీక్షా కేంద్రం వెళ్లే వరకు కూడా ఏ పేపర్ ఇస్తున్నామో తెలియని పరిస్థితుల్లో, అదేవిధంగా పూర్తిగా నిఘాతో నిబద్ధతతో పనిచేసేటటువంటి ఉద్యోగులు దానిలో వేసుకోవటం, అదేవిధంగా ఎక్కడైనా సరే విద్యార్థులకు ఎటువంటి మాస్ కాపీయింగ్ కి అవకాశం లేని విధంగా గతంలో పరీక్ష నిర్వహణ అనేది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగింది. ఒకానొక సందర్భంలో బాలయోగి గారు ఈ మాస్ కాపీయింగ్ కానీ లీకేజీలు కానీ వచ్చిన సందర్భంలో ఆయన రాజీనామా చేశారు. మరి ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఏ విధమైన జరగలేదంటారు, 12 మంది ఉపాధ్యాయులను అరెస్ట్ చేశానంటారు. అంటే బాధ్యతారహితం అనేది బొత్స సత్యనారాయణ గారి పేటెంట్ గా ఉంది. ఆ రోజు కూడా సొమ్ములు పైన 7 చేద్దామని కూర్చున్నటువంటి వ్యక్తి ఈ రోజు పరీక్షలు కాపీ జరిగితే నేనేం చేస్తాను అనే విధంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే బొత్స సత్యనారాయణ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని పాపం మనం తప్పట్టడానికి లేదు. ఎందుకంటే శివశివాని స్కూల్లోనో ఏదో హైదరాబాద్ లోనే ఆయన చదువుకునే రోజుల్లోనే పేపర్లు మాస్ కాపీయింగ్ కానీ, పేపర్ లీకేజీలు కానీ జరిగిన సంఘటనలో ప్రత్యక్షంగా ఆయన కూడా ఉన్నాడని ఆ రోజు వార్తల్లో ఉన్నటువంటి సందర్భం. అలాంటి నాయకుడి నుంచి వేరే ఏం కోరుకోలేము. కానీ బొత్స సత్యనారాయణ గారు కూడా ఏమి జరగలేదు అనే విధంగా చెప్తా ఉంటే నాడే విధంగా జరిగాయి, నేడే విధంగా జరుగుతూ ఉన్నాయి. నాడు ఎంత పగడబందీగా పరీక్షలు నిర్వహించేవాళ్ళు, ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో నేడు ఏ విధంగా పరీక్షల నిర్వహణ అనేది జరుగుతుంది అనేది చూస్తే, ఏదైతే కష్టపడి చదివినటువంటి పిల్లల భవిష్యత్తుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు, ఎందుకంటే డే 1 నుంచి
మోడల్ పేపర్లే లీక్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే మోడల్ ఎగ్జామ్ జరిగింది, అంతకుముందు ప్రీ ఫైనల్ జరిగింది. ప్రీ ఫైనల్లో పూర్తిగా ఏ రోజుకి ఆ రోజు పేపర్ లీకేజ్ అయినటువంటి సందర్భం. ఈ రోజు చూస్తే డే 1 నుంచి తెలుగు కూడా పేపర్ లీకేజ్. ఒక స్కూల్ కాదు, ఒక ప్రాంతం కాదు, ఈరోజు ఒక స్కూల్ మీద పెట్టి ఏదో జరిగిందని చెప్పుకోవడానికి లేని పరిస్థితి. 13 జిల్లాల్లో ఈరోజు లీకేజీలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మాస్ కాపింగ్ జరుగుతూ ఉంది, గైడ్లు చింపుతా ఉన్నారు. వీటన్నిటికీ నైతిక బాధ్యత వహించి బొత్స సత్యనారాయణ గారు రాజీనామా చేయగలరా? అసలు కనీసం ఆ నైతికత అనేది బొత్స సత్యనారాయణ గారికి ఉందా? మరి తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ లేదంటే గతంలో కానీ అనేక సందర్భాల్లో ఇలాంటివి జరిగినప్పుడు మంత్రులు రాజీనామా చేసి ఏదైతే అవసరమైతే చర్యలు తీసుకున్నారు. ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించరు? వారం రోజుల నుంచి అదే పనిగా పేపర్ లీకేజ్ అవుతా ఉన్నాయి. ఆ పేపర్ లీకేజ్ అయిన సందర్భంలో, ఆ మాస్ కాపింగ్ అయిన జరిగిన సందర్భంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు? ఆ చర్యలు తీసుకుంటే ఈరోజు అంత విచ్చలవిడిగా ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఆ చర్యల పట్ల ఎవరికి కూడా నమ్మకం లేదు, ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం లేదు. విద్యార్థుల భవిష్యత్తుని గాలికి వదిలి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాటం అనేది సరైనది కాదు. ఎప్పటికైనా ఒకటే కోరుతా ఉన్నాం, రేపు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగబోతా ఉన్నాయి. వాటినైనా కట్టుదిట్టంగా నిర్వహిస్తారా లేదా? వాటినైనా సమర్థవంతంగా నిర్వహిస్తారా లేదా? ఈ ప్రభుత్వానికి సమర్థత మీద ప్రజలకు ఎవరికి నమ్మకం లేదు. కనీసం మీరైనా సమర్థత నిరూపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే బొత్స సత్యనారాయణ గారు రాజీనామా చేసి ఆయన కొన్ని నైతిక విలువలు బతికే ఉన్నాయని చెప్తే బాగుంటుందని ఆశపడతా ఉన్నాం. నా ఆశ అత్యాశ నాకు తెలుసు, ఎందుకంటే ఆయన ఎక్కడా ఏం జరగలేదు, అసలు ఏం జరగలేదని బొక్కాయించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ బయట వదిలి ఒక్క పరీక్షా కేంద్రమైనా ఆయన సందర్శిస్తే పరీక్షల పట్ల ఈ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఎవరు మాస్ కాపీయింగ్ చేసినా, ఎవరు కాపీయింగ్ చేసినా, ఎవరు మాల్ ప్రాక్టీస్ చేసినా తప్పకుండా చర్యలు తీసుకుంటారని ఒక భయం కలగాలి. అంతే తప్ప ఒకళ్ళు చేతితో రాస్తున్నారు, ఒకళ్ళు వాట్సాప్ తో రాస్తున్నారు, ఆఖరికి ఇన్విజిలేటర్లే ఈరోజు కాపీలు అందించే పరిస్థితికి వచ్చారు. ఇన్విజిలేటర్లే కాకుండా పూర్తిగా నిద్రపోతున్నటువంటి సందర్భంలో ఈరోజు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి వైసీపీ యువజనం అంటే వైసీపీ యువజనం కాపీలు అందించడానికి పిల్లలు కష్టపడి చదివినటువంటి పిల్లల్ని పక్కకు పెట్టి మాస్ కాపీని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పరీక్షల పట్ల కానీ ఏ పరిపాలన పట్ల కానీ బాధ్యతారహితంగా మంత్రులు వ్యవహరిస్తున్నారు. బాధ్యతారహితంగా శాఖలు ఉన్నాయి. విద్యాశాఖ కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉంది. నాడు అనేది ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో పగడబందీగా జరిగితే నేడు అనేది మాస్ కాపింగ్ లో అదేవిధంగా మాల్ ప్రాక్టీసులతో జరుగుతున్నటువంటి సందర్భాన్ని మన అందరం చూడాలి. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నువ్వే జరగలేదంటున్నావు, నువ్వే జరిగినాయి అంటున్నావు, మరి వాటి మీద నువ్వేం బాధ్యత తీసుకుంటావు? నీ బాధ్యత అంతా నువ్వు బాధ్యత గల వ్యక్తి అయితే రాజీనామా చేయి, బాధ్యత లేని వ్యక్తి అయితే ఏదో జరుగుతూ ఉంటాయి సొమ్ములు పోనే ఏం చేస్తావు అన్న టైప్ లోనే నువ్వు కూడా వెళ్ళిపోయి ఈ పరీక్షలు రాసుకుంటారు, కాపీలు అంతా ఉంటాయి, మాస్ కాపీ దొరుకుతూ ఉంటది, నేనేం చేస్తానని నువ్వు కూడా కూర్చుంటే ఎవరికి అభ్యంతరం లేదు. దయచేసి పరీక్షలుగా నిర్వహించండి. మాస్ కాపింగ్ కేంద్రాలుగా ఈరోజు 10వ తరగతి కేంద్రాలు ఉన్నాయి. రేపు జరగబోయేటటువంటి ఇంటర్మీడియట్ కైనా పగడబందీ చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని కోరుతా ఉన్నాం. ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలను ఆపడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మన సెల్ఫ్ సఫిషియెంటే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా అత్యద్భుతంగా సప్లై చేస్తున్నామని మిగిలిన వాళ్ళందరూ చాలామంది చాలా రాష్ట్రాల్లో ఎక్కడ దొరికినా సరే ఆరిజిన్ ఇదే అని చెప్పారు. సరే దాన్ని మనం ఖండించాం. అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తూ ఉంటారు ఇలాగ ఇంకా గంజాయి రవాణా జరిగితే ఊరుకోమని. బట్ ఇటువంటి గంజాయిని ఈ అక్రమ మద్యాన్ని ఈ పట్టుకునే టీంలు అందరినీ జీతాలు ఇవ్వకుండా మొన్న మధ్యన తీసిపడేయటం జరిగింది. ఆ ఎస్ఐబి అనేది అంటారు, అలాగే జీతాలు ఇవ్వలేదంట, టెంపరీగా తీసుకున్న వాళ్ళని తీసేశారు. ఎస్ఐబి వాళ్ళని తీసేసి మీరు ఏం చేస్తున్నట్టు? యాదృచ్ఛికంగా జరిగిన మరి ఎంతో గంజాయిని పట్టుకుని ఆ తగలబెట్టిన 48 గంటల్లో ఆ గౌతమ్ సవాంగ్ని ఉద్యోగంలో నుంచి పోస్టింగ్ చేశారే. మరి అన్నీ అనుమానాలు వచ్చేస్తాయి మరి ఆటోమేటిక్గా. మరి పట్టుకుని 48 గంటల్లో పీకేస్తే ఏమనుకుంటారు? అంతే కదా, అలాగే అనుకుంటారుగా.
అది మరి ప్రాబ్లం. సో ఈ రకంగా వన్ ఆఫ్ ది ప్రైమ్ రీజన్ ఏంటంటే మీ చెత్త మద్యం క్వాలిటీయే కాకుండా ఆ చెత్తను కూడా అక్కడ పర్మిట్ రూమ్లో తాగనివ్వకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా విశృంఖలంగా తాగనివ్వటం వల్ల వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో కూర్చున్న మీకు ఏమీ తెలీదు. మీరేదో మీ డైలీ కలెక్షన్ చూసుకుంటాం తప్ప ఇంట్లో కూర్చున్న మీకు తెలీదు. గెట్ ది గ్రౌండ్ రియాలిటీ మై డియర్ చీఫ్ మినిస్టర్, గెట్ ది గ్రౌండ్ రియాలిటీ. ఎంతమంది పెట్టండి మీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి. అక్కడ మందు సీసా కొనుక్కున్నాడు ఎవడైనా కొంపకెళ్ళి తాగుతున్నాడా? ఈ రోడ్డు మీద, పొలాల్లో, అక్కడ ఇక్కడ రైల్వే స్టేషన్ల దగ్గర లేకపోతే బస్ స్టాండ్ల అవతలో ఎక్కడో కూర్చుని తాగేసి అక్కడే పడేసి పోతున్నాడా లేదా అన్నది కనుక్కోండి. ఇవాళ సాక్షి పేపర్స్ వస్తే ప్లాస్టిక్ ఎక్కడ ఉండటానికి వీలేదు, ముఖ్యమంత్రి ఆదేశం. ఎవడ పడిస్తాడే ఆదేశం ఇస్తే? చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా ముఖ్యమంత్రి గారు? టేక్ ఇట్ అప్ సీరియస్లీ. లా అండ్ ఆర్డర్ వరస్ట్గా ఉంది. లా అండ్ ఆర్డర్ ఇవ్వలేని ప్రభుత్వమే కాదు. లుక్ ఎట్ తెలంగాణ. చిన్న చిన్న నేరాలు అక్కడ జరిగినా కూడా దే ఆర్ సో ఎఫెక్టివ్. హత్యలు మా పార్టీ వాళ్ళు చంపేసుకుంటున్నారు. మొన్న అక్కడ చూసాం గోపాలపురం కాన్స్టిట్యున్సీలో, ఇంకా అసలు అరెస్ట్ చేయలేదు. అలా ఎన్నో చోట్ల. ఇవన్నీ చెప్తే మళ్ళీ ఏదో మా ప్రభుత్వాన్ని మేము విమర్శించుకున్నారంటారు. కానీ మరి తప్పదు, ఆత్మవిమర్శ అవసరం. కాబట్టి దయచేసి ఈ నేరాలని ఎలా అదుపు చేయాలి అన్నదే ఆలోచించుకోండి. ప్రతిపక్షాలకి 3 హత్యలు 6 మానభంగాలు అనే అవకాశం ఇవ్వద్దు. సిన్సియర్గా ఇవన్నిటి మీద చర్యలు తీసుకోండి. అలాగే మరి ఈ లిక్కర్ తాగుతూ ఇద్దరు మరి ఏదో టీ స్టాల్ దగ్గర ఇక్కడి నుంచి తీసుకెళ్ళి తాగుతూ టప్పున పడిపోయి లేచిపోయారంట. వడదెబ్బ కొట్టిందంటారు. శీతాకాలం అయితే అటు పక్కన ఎవరో స్త్రీ వెళ్తే జడదెబ్బ కొట్టి చచ్చిపోయిందంటారు. ఇవన్నీ కహానీలు. కానీ ఒకేసారి 2 వ్యక్తులకి అదే ప్రదేశంలో 10 మంది ఉంటే ఈ మందు తాగిన 2 వ్యక్తులే మరి ఎందుకు పడిపోతారు, ఎందుకు చచ్చిపోతారు? సరే, మా ప్రభుత్వం మద్యం తాగి చచ్చిపోరంటలా. వాళ్ళకేదో స్పూరియస్ డ్రింక్ ఏదో అమ్మేసి ఉంటారు, అది తాగేసి పోయారు. హ్యావ్ ఎ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్, హ్యావ్ ట్రాన్స్పరెన్సీ. ఎంతకాలం ఎంతమందిని మనం మోసం చేయగలం? సో డీజీపీ మరి ఎన్నాళ్ళు ఉంటాడో అని తెలీదు. మరి మేము రాసేది రాశాం. రాజేంద్రనాథ్ రెడ్డి గారు అయినా మరి ఇటువంటివి ఫర్దర్ జరగకుండా హ్యాండిల్ చేయాలి. ఇక ఇది ప్రశ్నిస్తే అక్కడ మానభంగం జరిగిందని చెప్పి మరి ఒక 18 మంది మహిళలు అక్కడికి హోమ్ మినిస్టర్ గారు వెళ్తే, న్యాచురల్గా ప్రజాస్వామ్యంలో అన్యాయం జరిగినప్పుడు ప్రజల తరపున మాట్లాడటానికి ఎవరొకరు ముందుకు వస్తారు. ప్రధాన ప్రతిపక్షంలోని మహిళా నాయకురాళ్ళు 18 మంది వస్తే వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టారట. సరే, అక్కడికి ఆగల. ఒక 2 తీసుకెళ్ళి ఈరోజు ఉదయం వరకు పోలీస్ స్టేషన్లో ఉంచి, రాత్రులు మహిళల్ని పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదు ఈ పోలీసులకి. తెల్లారుజామున 4:30కి ఆ మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపండిరా అని చెప్పి మేజిస్ట్రేట్ గారు చెప్పారంట. అసలు వీళ్ళకి బుద్ధి ఉండక్కల్లా ముందు అసలు మహిళల్ని అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో ఎలా ఉంచుతారండి? ఇదంతా టోటల్ లాలెస్నెస్. పోలీసులు అంటే ప్రజలకు గౌరవం లేకుండా చేస్తున్నారు. గతంలో ఉన్న గౌరవాన్ని పోగొడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంట ఇదా? ప్రశ్నిస్తే ఆడవాళ్ళు కూడా పట్టుకుపోయి రాత్రులు స్టేషన్లో పెడతారా? మహిళలు ఎవరైనా ఓటేస్తారా మనకి? ఎందుకు వేస్తారు? ఈ రకంగా మహిళల మీద వేధింపులు, వాటి మీద చర్యలు లేవు. మరి ప్రతిఘటిస్తే పట్టుకుపోతారు, పోలీస్ స్టేషన్లో పెడతారు. మరి వాళ్ళని హింసించారని కూడా అంటున్నారు. ఎస్, డెఫినెట్గా హింసించే ఉంటారు, అందులో డౌట్ ఏమీ లేదు. హింసించలేదని చెప్తారు. నాకన్నా బాగా ఎవడో తెలుసు. ఎంపీనే పట్టుకుని చెత్త కొట్టిన మీరు
మహిళలు దొరికితే ఊరుకుంటారు అక్కడ? ఊరుకోరు. ప్రశ్నిస్తే కేసులు, భయపెట్టేటాలు. చూద్దాం ఎన్ని రోజులు ఇలా చేస్తారో. ఇక ఈరోజు ఇంకో ముఖ్యాంశం, 2 ఉన్నాయి ముఖ్యాంశాలు. ఒకటి జీతాలు, జీవితాలు. ఈ జీతాలు ఏంటంటే ఎవరో లైటర్ వేన్లో ఒక జోక్ చెప్పారు. వాతావరణ శాఖ చెప్పినట్టు, ఆర్థిక వాతావరణ శాఖ చెప్పింది ఏంటంటే రాబోయే 2-3 రోజుల్లో అక్కడక్కడ కొందరు ఉద్యోగస్తులకి చెదురుమదురుగా జీతాలు పడవచ్చట అని చెప్పారు. అది నిజమే. ఎందుకంటే నేను కొద్దిమంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో మాట్లాడా. పేర్లు చెప్పను. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక 80 లక్షలు ఆ రేంజ్లో రావాలి. 2 నెలలు అయింది వాళ్ళు రిటైర్ అయ్యి, డబ్బులు ఇవ్వాల. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కొంతమందితో మాట్లాడా. వాళ్ళకి 2 నెలలుగా జీతాలు రావటం లేదు. మామూలుగా 15వ తారీఖు దాకా ఉద్యోగస్తులకి అలా దఫదఫాలుగా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. మరి నీకు చెత్త పన్ను టైంకి కట్టకపోతే ఇంటి ఎదురుగుండా చెత్త వేస్తావా? నీకు ఇంటి పన్ను కట్టకపోతే ఇంట్లో సామాన్ తీసుకెళ్ళిపోతావా? చూస్తున్నాం కదా. నీకు పవర్ బిల్లు కట్టలేకపోతే పవర్ కట్ చేస్తావా? ఎస్, ఇవన్నీ ప్రభుత్వానికి ఉన్న హక్కులు. ఎప్పుడు ప్రభుత్వం సక్రమంగా పనిచేసి ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు సక్రమంగా ఇస్తే, అంటే నువ్వు ఉద్యోగస్తుడికి నువ్వు 1వ తారీఖు జీతం ఇవ్వవు, ఆడ పవర్ బిల్లు కట్టడవు, మరి పవర్ కట్ చేస్తున్నావు కదా నువ్వు. మరి జీతం ఏముంది నువ్వే కదా టైంకి. ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెత్త పన్ను కట్టలేదు, ఆడ ఇంటి ఎదురుకుండా చెత్త ఏమంటున్నావు. మరి ఎలా కడతాడు ఆడికి జీతం రాకపోతే? కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, సరే పాపం పెద్ద ఆయన జడ్జి గారు దేవానంద్ గారు అలా బాధలు పట్టించుకుని మీకు నోటీసులు ఇస్తున్నారు. సరే వినకపోతే కంటెంప్ట్లు వేస్తున్నారు. బట్ ఎంతమంది వెళ్ళగలరు కోర్టుకి? నీకు బాధ్యత లేదా? పైగా సిగ్గు లేకుండా పేపర్లో రాసుకుంటారా గత ప్రభుత్వ బాకీలు కూడా మనం తీరుస్తున్నామని. గత ప్రభుత్వం ఏంటి, ఈ ప్రభుత్వం ఏంటి? ఆఫ్టర్ ఆల్, హూ ఆర్ యూ? యు ఆర్ ఓన్లీ a custodian. గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్, గవర్నమెంట్ ఈజ్ పెరీనియల్. ప్రస్తుతం ఇంద్ర పదవి నీకు వచ్చిందయ్యా, గతంలో ఇంకోటికి వచ్చింది. ఇంద్రలోకమే. ఆ సీట్లో కూర్చుని ఇంద్రుడు అంటారు. అలాగా ఇప్పుడు ఈ సీట్లో మీరుంటే ఆ పాత ఇంద్రుడి బాకీలు నేను తీర్చానంటే నీ సొమ్ము ఇది కాదు కదా. హూమ్ ఆర్ వి డిసీవింగ్? మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఆ పాత బాకీలు కూడా నేనే తీర్చాను. ఇప్పుడు కొత్తగా వచ్చినోడికి తెలుస్తుంది అసలు ఈ బాకీలు తీర్చాలంటే ప్రపంచం వరల్డ్ బ్యాంకు తీసుకొచ్చి మనకి ఇచ్చేసినా కూడా సరిపోదు. ఆ రేంజ్లో ఉన్నాయి బాకీలు ఇక్కడ. సో అది రాంగ్ స్టేట్మెంటు. అలాంటి స్టేట్మెంట్లు మంచివి కాదు. మనం డబ్బులు సక్రమంగా అందరికీ జీతాలు టైంకి ఇచ్చి, కాంట్రాక్టులకు అందరికీ డబ్బులు ఇచ్చి శ్రీకాకుళం అమదాల వలస రహదారి విస్తరణ అందరి ఆమోదంతోనే జరుగుతుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. రహదారి విస్తరణలో నష్టపోతున్న నిర్వాసితులు, అధికారులతో స్థానిక అంబేద్కర్ కళావేదికలో ఆయన సమావేశం నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 అడుగుల విస్తరణకు ప్రతిపాదన సిద్ధం చేశామని అధికారులు మంత్రికి వివరించారు. విస్తరణ వల్ల తాము సర్వం కోల్పోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కన్స్ట్రక్ట్ చేశాం సార్. అప్పుడు 60 feet అనే ఇచ్చారు. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years మళ్ళీ ఇప్పుడు 80 feet అనేసరికి అసలు మా సైట్ కూడా చాలా చిన్నది సార్. హాఫ్ ఆఫ్ ద ఏరియాలో వేసిపోతుంది. సో దానికి మనకి 60 అయితే బాగుంటుందని ఫీల్ అవుతుంది సార్. ఉన్న బిల్డింగ్ కూడా ముందు కొట్టేస్తామని చెప్పేసి చెప్తున్నా సార్. ఎందుకంటే ఒరిజినల్గా నా ప్లాన్ అప్రూవల్ అయినప్పుడు 5 అడుగుల రోడ్డు మీరు కావాలని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు ఆ రోజున 50 అడుగులు ఉన్న రోడ్డు బదులుగా 60 అడుగుల రోడ్డు అని చెప్పి 5 అడుగులు రోడ్డు తీసుకున్నారు. అదనంగా మరో 10 అడుగులు నా బిల్డింగ్ ముందు ఉంచాను సార్. ఇది ఉన్నప్పటికీ కూడా ఇంకా మరొక 5 అడుగులు లోపలికి వచ్చేసి బిల్డింగ్ కట్ చేస్తామంటున్నారు. కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నది, అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నది మీరు రోడ్డు వైడనింగ్ పేరుతో మా ఇల్లు డిమాలిష్ చేస్తే మేము ఎవరికి మొరపెట్టుకునేది? మేము 80 feet రోడ్డుకి అయితే మేము కరెక్ట్ కాదనేసి అనుకుంటున్నాం. 60 feet రోడ్ అయితే ఇట్ ఈస్ సఫిషియంట్. మరి మాకున్న సహకారం ఏంటి? ప్రభుత్వం వారిని మేము డైరెక్ట్గా అడగగలము, వారి ఆదేశాలను మేము ఏదైనా ఇచ్చేయగలము, వారి నిబంధనలకి మేము వ్యతిరేకంగా వెళ్ళగలము.
అయితే మీరే దయచేసి దాన్ని 60 అడుగులు చేస్తే బాగుంటుంది. అయితే ప్రభుత్వం అనేది చట్టపరిధిలో పనిచేస్తుంది. ఇష్టానుసారంగా రౌడీజం చేయడానికో కాకపోతే గుండాగిరి చేసి చేయడానికో కుదరదు. ప్రభుత్వం అయినా చట్టపరిధిలోనే పనిచేయాలి. ప్రభుత్వ అవసరం అంటే ప్రజల అవసరమే. ప్రజల అవసరమైనా కూడా చట్టపరిధిలోనే అనుమతించే మేరకే, చట్టం అనుమతించే మేరకే పనిచేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేఏ పాల్ మీడియా సమావేశం. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలను ఆపడంలో ప్రభుత్వం విఫలం. ఎంపీ రంగు రామకృష్ణరాజు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.